అమ్మో వాండర్ గారు వచ్చారు. ఈయనేంటి అంత కంగారుగా వెళ్ళిపోతున్నాడు? ఓనర్ వచ్చాడా? నమస్తే సార్. ఎంతమంది వచ్చారు కూలీలు? 6 మంది వచ్చారు సార్. 5-6 ఏంటయ్యా, 10-15 మందిని పెట్టి త్వరగా ఫాస్ట్గా కానీ పనులు. పండగని కొంతమంది ఊరెళ్ళారు సార్. అయిపోదు సార్. 5-6 కూడా కనపట్లేదేంటి? పైకి భోజనం చేయడానికి వెళ్ళారు సార్. ఎప్పుడు వచ్చినా ఏం పని చేయకుండా ఖాళీగానే ఉంటారు. ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళని తీసుకొస్తావు? లేదు, ఇప్పుడే వెళ్ళారు సార్. చేసేస్తారు, అయిపోతుంది సార్. ఏంటి అయ్యేది? పైకి వెళ్దాం సార్. రా. ఓనర్ ఎందుకు వచ్చాడు రా? ఏమో. రే వచ్చాడు. నమస్తే సార్. నమస్తే సార్. పైన స్లాబ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంకెన్ని రోజులు చేస్తారు? త్వరగా కానివ్వండి. సరే సార్, సరే. ఈ కూలీలు కూడా నాకేం పని చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఈ ఓనర్ ఒకడు మనం తినే సమయానికే వస్తాడు, మళ్ళా పని చేయట్లేదు అంటాడు. వదిలేరా, ఆయన బాధలు ఆయనవి. ఏందా ఆయనకి బాధలా? ఇప్పటికే 5 బిల్డింగులు ఉన్నాయంట, ఇది 6వది. ఏం మాట్లాడుతున్నావురా? 5 బిల్డింగ్లా? మరే ఎట్ట కడుతున్నారా ఇన్ని బిల్డింగులు? అదే కదా సార్, ఆ కూలోళ్ళకి భోజనాలు తెప్పించడానికి డబ్బులు ఏమైనా ఇస్తే. ఎప్పుడు చూడు దానికి కావాలి దీనికి కావాలని డబ్బులు అడుగుతూనే ఉంటావు. వాళ్ళని కూడా చూసుకుంటేనే కదా సార్ మనకు పని చేస్తారు. సర్లే తీసుకో సార్. ఆ 20,000 ఇస్తామన్నారు కదా. సాయంత్రం ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు. అలాగండి. ఏం మేస్త్రి పోయాను. చూసావరా, భోజనం తెప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. ఎప్పుడైనా తెప్పించాడా? మనమేదో ఇంటికాడ నేను తెచ్చుకుంటా అంటే. తెలిసిందే కదా వాడి గురించి, వదిలే. ఏందిరా వదిలేసేది? ముందు వాడు పని చెప్తా. రే రే వీరా, రే ఆగు వీరా. రండి సార్. ఆ సెంటరింగ్ వరకు త్వరగా కానివ్వండి. అలాగే సార్. చూసుకో దగ్గరుండి. సార్ నేను చూసుకుంటా సార్. ఓకే సార్. ఏంట్రా ఇలా వచ్చా? అదే మేస్త్రి, భోజనం చేయలేదు, నువ్వు తెప్పిస్తావని. ఏంట్రో ఇవాళ కొత్తగా తెప్పించేది? పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నారా ఏంటి? ఒక రోజు తీసుకోకుండా వస్తాము, నువ్వే తెప్పించాలా? డబ్బులు తీసుకోవట్లే ఏటే? అదే డబ్బులు లేవు. అయినా ఇలాగైతే కష్టం మేస్త్రి, రేపటి నుంచి నేను పనిలోకి రాను. రాయ్, రేపటి దాకా ఎందుకు రా, ఇప్పుడే పా. బెదిరిస్తున్నావా ఏంటి? నువ్వు లేకపోతే ఎవడో లేడనుకుంటున్నావా? ఈయనేంటి ఇంత గట్టిగా దబాయిస్తున్నాడు? రేపటి నుంచి మన పని ఓడిస్తాడు. మేస్త్రి నువ్వు ఆవేశపడుకు మేస్త్రి, నేను ఏదో చేసి తెచ్చుకుంటాలే కానీ నీకు అసలే గుండెల్లో 2 పైపులు వేశారు గట్టిగా రోక. పోయి పని చూసుకో. సరే. పెద్ద వత్తదిలాగా వచ్చాడు. ఏంది రావాడు? భోజనం అడిగితే పిచ్చుకుక్కలా అరుస్తున్నాడు. ఇలా అరిస్తే గుండెల్లో 2 పైపులు కాదు 4-5 పైపులు పెడతారు. వాడి గురించి తెలుసు కూడా ఎందుకు వెళ్ళారు నువ్వు? ఇప్పుడు చూడు తిట్టించుకొని వచ్చావు. చూస్తున్నా ఏదో ఒక రోజు పైనుంచి నెత్తి మీద బండరా వేసేస్తా, ఓ పని అయిపోద్ది. అప్పుడు మనకు ఉన్న పని కూడా పోద్ది. అవుతాన్రా. అది ఏదో ఒక రోజు వాడికన్నా పెద్ద మేస్త్రిని అవుతా. నేను ఇంకా ఏ బిల్డింగ్ ఓనర్ అవుతావు అనుకున్నా కదరా, నీ ఆలోచన అక్కడే ఆగిపోయింది. ఇంకేం అవుతావురా నువ్వు? సర్లే పద, వెళ్ళి పని చూసుకుందాం, మళ్ళీ ఆ పిచ్చుకో కరుస్తుంది. అవును. ఇక్కడ అయిపోగానే పైకి తీసుకెళ్దాం. పైగా పైన అంటే నువ్వు